ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అండ్ మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దినాన వాక్యం ఏ యొక్క విషయం మనం మాట్లాడుకున్నామో మనందరికీ తెలిసింది. మరలా అక్కడి నుంచి మనం కంటిన్యూ తీసుకుందాం. ఈరోజు ఈ యొక్క వాక్యం క్లోజ్ అయిపోద్ది. మరి రేపటి దినాన వేరే విషయం చూద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎక్కడ ఆఫ్ చేసుకున్నామని అంటే కనుక ఆ స్త్రీ విషయం దాకా చెప్పి చాలా విషయాలు చెప్పుకున్నాం. ఆ స్త్రీ విషయం అని కాదు కానీ చాలా విషయాలు మనం చెప్పుకున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అక్కడ ఇంకా కొన్ని కార్యక్రమాలు చేశారని కూడా చెప్పాను. కొన్ని కాదు, 2-3 అంటే 2-3 అద్భుతాలు కూడా అక్కడ చేశారు. చేసినప్పుడు వీళ్ళకి ఇంకా అప్పటికి ఈ యొక్క పస్కా పండుగ కూడా టైంలో దగ్గరకు వస్తూ ఉంటుంది. ఈ జనాలందరూ ఆయన కొరకు ఎదురు చూస్తున్నారని వాక్యాన్ని కూడా చాలా క్లియర్గా నేను చదివి మీకు వినిపించాను. ఇక మళ్ళీ నేను బ్యాక్కి వెళ్ళాలనుకుంటలేదు, ఎందుకంటే టైం వేస్ట్ అయిపోద్ది. ముందుకు వెళ్ళాలనుకున్న అంశం ముందుకు వెళ్ళదు, ఇంకా వెనకాతలే తీస్తూ ఉంటే ఇంకా అవ్వదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జన సమూహం అంతా కూడా యేసుప్రభువారి కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. మరి నేల మీద ఒంగొని ఏవేవో రాయిచున్నారు అన్నప్పుడు ఏం రాస్తున్నారు అక్కడ అన్నప్పుడు, విశ్రాంతి దినమున మనుషుడు రాయి ఎత్తుటి కూడా పాపం అన్న విషయం. కాబట్టి ఒక వయసుకు వచ్చిన వాళ్ళు స్త్రీ పురుషుల మధ్య తప్పు జరిగిందంటే అనుకోవచ్చు, కానీ అక్కడ పసిపిల్లలు కూడా ఉన్నారు. పసిపిల్లలు కూడా ఏం పాపం చేశారు, అది మనం పాయింట్ బాగా క్యాచ్ చేయాలి, అర్థం చేసుకోవాలి. మీలో మొదటి పాపము చేయనివాడు రాయెత్తండి. రాయెత్తి ఆ రాయి ఆమె మీద రువ్వి అదే ఇసిరి కొట్టి చంపేయండి, తప్పులేదు. కొన్ని పెద్దవాళ్ళు ఏవో పాపాలు ఉంటూ ఉంటాయి. నోటుతోటో, చూపుతోటో, మాటతోటో, గొడవతోటో ఏవో ఉంటాయి లైఫ్ అన్నాక. మరలా చెప్తున్నాను, అప్పటికి ఆ తరానికి ఇప్పటికి ఈ తరానికి వస్త్రధారణ మారింది, స్టైల్ మారింది, చదువు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది. ప్రతి దాంట్లో కూడా సైన్స్ ఎక్కువ డెవలప్మెంట్ అయింది. పురాతన కాలానికి, నవీన కాలానికి, ఇప్పుడు ఈ కాలానికి, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలాలాగా ఆ యొక్క అన్నీ కూడా చేంజ్ అవుతూ వచ్చాయి. మన టైం దాకా ఎలా ఉంది, మన ముందు జనరేషన్ ఇంకా ఎలా ఉంటుందో తెలియదు కదా. మన నుంచి వచ్చినాయి ఇప్పుడు మీ పిల్లలకి మీకు తెలియట్లేదు చాలా మటుకు. అంటే ఏంటి అని అడుగుతున్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆ తరంలో పుట్టిన వారం కాబట్టి చాలా మటుకు కొంచెం పాతకాలవి అవి ఇవన్నీ కూడా తెలుసు. అలాగా ఇక్కడ మీలో మొదటి పాపము చేయనివాడు రాయెత్తండి. విశ్రాంతి దినమున రాయి ఎత్తుట కూడా పాపమే. ఏ పని చేయకూడదని ఉంది కదా విశ్రాంతి దినం పూట. విశ్రాంతి దినం పూట 1 మైలు కన్నా ఎక్కువ నడిచి వెళ్ళకూడదు. చిన్నపిల్లలు ఆడతారు చూసారా, చక్కగానే ఎక్కడ దొంగలు అక్కడ గప్చుప్పని అది ఆట ఆడతారు. ఏంటది, దాక్కుని దొంగ పోలీసు ఏదో ఆట అంటారు చూసారా. అలాగా ఎక్కడోళ్ళు అక్కడ కదలకుండా దాక్కుంటారు కదా, అందుకే దానికి దొంగ పోలీసు అన్న ఆట కూడా వచ్చింది. చిన్నపిల్లలు ఆడుకో. అలాగా ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే నిలిచిపోవాలి. అంటే ఆ టైంకి వెళ్ళి చేరిపోవాలి. ఇంకా ఆ సాయంకాలం మొదలుకొని మరలా సాయంకాలం ఆ గడియలు వదిలే దాకా కూడా మనం మన యొక్క గృహాల్లో మాత్రమే దేవుణ్ణి ఆరాధించాలని ఉంది. మనం మన గృహాలకి అంటే మనకి సమీపాన ఉన్న చర్చిలు, అంటే ఇప్పుడు చర్చిలు వచ్చి అప్పుడు ఏమీ లేవు కాబట్టి ఎక్కడుంది యెరూషలేము దేవాలయం ఊరికి సమీపాన, ఎక్కడో దూరం కాదు, ఊరి మధ్యలో సెంటర్ పాయింట్లో యెరూషలేము ఉంది. యెరూషలేం చర్చు సొలొమోను దేవాలయం ఉంది. అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి, వారం వెళ్ళడం కాదు. దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్తూ ఉండేవారు వారం. అది కూడా ఎప్పుడు వచ్చింది తెలుసా, యెరూషలేము దేవాలయం కట్టిన తర్వాత మాత్రమే అక్కడికి వెళ్ళి వారం ఆరాధన జరిపేవారు. మరి అంతకుముందు వారపు ఆరాధన లేదా అంటే, వారపు ఆరాధన లేదు అని నేను అనట్లేదు. ఎందుకు అనట్లేదంటే, వారపు ఆరాధన అంటే 7 రోజుల ఆరాధన అరణ్యంలో ఉంది. అరణ్యంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఎక్కడైతే విశ్రాంతి దినం గడియలు వస్తున్నాయో అక్కడ స్టాప్. వెంటనే అక్కడ గుడారం వేయడం, అక్కడ మందసం చేయడం, అక్కడ కర్రలైపోతడం, ఉపకరణాలు వేయడం,
అదే కదా మనం చెప్పుకుంటూ వచ్చాను. మొత్తం అక్కడ దేవునికి ఒక మందిరాన్ని టెంటల ద్వారా, టిప్ టాప్ అనే టెంటల ద్వారా ఏర్పాటు చేసేవారు. మళ్ళీ అక్కడ గడియలు మళ్ళీ అవన్నీ కూడా తీసాడు, మళ్ళీ మోసాడు. కొరహ కుమారులకి ఎందుకు కోపం వచ్చిందని చెప్పాను మొన్నంతా, అదే సబ్జెక్ట్ చెప్పాను నేను. దేవుని మందసం మోయడం అతనికి చిన్నతనంగా అనిపించి మోషే మీద అహరోను మీద కోప్పడ్డారని కూడా చెప్పాను. ఇది అయిపోయిన చరిత్ర, ఇది కూడా మొదలెట్టట్లే. కాబట్టి మరలా ఇలా సాగిపోతూ ఉండేవారు. మరలా 6 రోజులు సాగిన తర్వాత 6వ రోజు సాయంకాలం ఎప్పుడు ఎక్కడ ఏ ప్లేస్ నడుస్తుండగా వచ్చిందో అక్కడ మళ్ళీ స్టాప్. మళ్ళీ అక్కడ గుడారం వేయడు, మళ్ళీ టెంటలు వేయడు, మళ్ళీ మందసం కట్టడం, మళ్ళీ ఇచ్చాడు. కోరాహు యొక్క తండ్రి పేరు కోరాహు, తర్వాత కోరాహు కొడుకులు. ఇదంతా పరిచర్య పని, మందిరపు పరిచర్య పని వీళ్ళ భాగం అనమాట. మరలా అక్కడి నుంచి ఇలాగ సాగుకుంటూ తర్వాత ఊర్లోకి వచ్చేసిన తర్వాత, పాలు తేనెలు ప్రవహించే దేశంకి వచ్చేసిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మందిరములు ఏర్పడలేదు. నేను ఇప్పుడు మందిరం కోసం కాదు కదా చెప్తాను, నేను ఇప్పుడు చెప్పను, తర్వాత చెప్తాను. ఇంకా అలాగే వెళ్ళిపోతూ ఉంటాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా ఈ స్త్రీని అప్పుడు కొట్టినప్పుడు విశ్రాంతి దినం అనే మాట వచ్చింది కాబట్టి ఆ సబ్జెక్ట్ చెప్పాల్సి వచ్చింది. అందుకు రాయెత్తలేదు. ఆమెని అక్కడ కొట్టిన రోజు యేసు ప్రభు కోసం వేల మంది ఎదురు చూస్తున్నారు. యేసు ప్రభు వారు వచ్చి అక్కడ బోధ చేయాలి. బోధ ఎప్పుడు చేస్తారు? మందిరంలోకి జనం అంతా ఎప్పుడు వస్తారు? ఆరాధన రోజు వస్తారు. ఆ రోజు ఏ రోజు అంటే విశ్రాంతి దినము. అప్పటికి 2 గొడవల పైన అయిపోయాయి, లోన 2 గొడవలు అయిపోయాయి. ఇక ఏదోలాగా ఇరికిచ్చేయాలి, ఏదోలాగా చేసేయాలి, ఏదోలాగా 10 మందిలో అవమానపరిచేయాలని తప్పు చూడడానికి ఆయన మీద నింద మోపడానికి ఒక చిక్కు పాత్రను ఆయన ముందు పెట్టారు. ఆ పాత్ర ఎవరంటే వ్యభిచారపు స్త్రీ. ఆ పాత్ర ద్వారా ఇంకా ఆయనలో ఉన్నాయన్నీ కూడా ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి అన్నీ కూడా బయటికి తీసేయాలి, ఇప్పుడు గొడవ పెట్టేయాలి. అలాగా ఎలాగని అనుకొని ఇది చేశారు. సరే, బాగానే ఉంది. ఇహలోక జ్ఞానం అన్న మీకే ఇన్ని తెలివితేటలుంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నువ్వు పుట్టకముందు నీ జీవితం చదివినవాడు, తెలిసినవాడు, అప్పటికప్పుడు అక్కడ వేసిన ప్లాన్ ఆయనకి తెలియపోవడం ఏంటి? నీకు కుట్రలో కుతంత్రాలు కావాలేమో, నా దేవునికి అవన్నీ అక్కర్లేదు. నిమిషాల మీద ఆయన అందరికీ కూడా తన భక్తులకి బయలుపరచగలడు. అక్కడ ఏం జరుగుతుందో మొత్తం ఆయనకి తెలిసిపోతుంది. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవునికి ఆత్మ కలిగిన వారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిలోని ఆ రోజు విశ్రాంతి దినమని చెప్పాను. విశ్రాంతి దినమున మనుషుడు రాయెత్తుట కూడా తప్పే. అందుకే చిన్నపిల్లడు కూడా పాపం చేశాడు. ఏమని చెప్పాను? నరహత్య చేయడం ఆజ్ఞాతిక్రమమే, వ్యభిచారం చేయడం ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞ అంటే దేవుని మాటలు అనుకుంటారు. ఆయన ఎన్ని చెప్పారు? దేవుని మాట అని ఉంది అక్కడ. దేవుని మాటలు చాలా చెప్పారు, ఆదికాండం నుంచి ప్రకటన దాకా. ఏక దేవుడు చెప్పుకుంటూనే వచ్చారు భక్తుల్లో ఉండి. ఎప్పుడూనే బైబిల్ మనకి అనుకూలతగా తీసుకోకూడదు. దేవుని చిత్తానుసారంగా మనం చదువుతూ ఉండాలి. దేవుని చిత్తం మనలోకి రాదు. మనం చదువుతూ ఉంటే దేవుడు అర్థం చేయాలి తప్ప మనం అర్థం చేసుకోకూడదు. మన యొక్క మానవ జ్ఞానం ఎలా ఉంటుందంటే పిచ్చి జ్ఞానం. దేవుడు పిచ్చితనం అంట చాలా మంచితనం అంట. కొరింథీల్లోనే ఉంటుంది. 1 కొరింథీ 2 కొరింథీ మొత్తం కొరింథీల్లో ఉంటుంది. ఆయన వెర్రితనం కూడా మహాజ్ఞానం అంట. అందుకే నీ జ్ఞానం ఏపాటిది? నడుం కట్టుకో, 1000 ప్రశ్నలు వేస్తానంటున్నాడు. ఎవరు చెప్తారు సమాధానం? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఇలాగున్నప్పుడు మీరు చెప్పింది బాగానే ఉంది. ఇప్పుడు మాకు అర్జెంటుగా కావాలి, లేకపోతే మాకు మనసుకి శాంతి లేదు, కంగారుగా ఉంది. కొంచెం కాదు, ఎక్కువగానే కంగారుగా ఉంది. మీకన్నా ఎక్కువ కంగారుగా నాకుంది. మీకెందుకు ఉందా అనొచ్చు. మీకెందుకుందని నేను అడుగుతాను. మీకున్న కంగారు ఏంటి అంటే, నిజంగా ఆ రోజు ఆవిడని కొట్టిన రోజు, ఆవిడని స్వస్థపరిచిన రోజు విశ్రాంతి దినమా కాదా అన్న డౌటు మీకుంది. ఆ కంగారే మీకుంది.
అసలే దీన్ని రద్దు చేసేశారు, దీన్ని మరుగు చేసేశారు, దీన్ని కొట్టేశారు, ఇది పాతి పెట్టేశారు, ఏటేటో చేసేశారు అన్న దాన్ని నేను మళ్ళీ కొత్తగా ఏదో వింతగా ఉన్నట్టుగా నేను చెప్పడం ఇంకా వింతగా ఉంది. మీకు వింతగా అనిపించవచ్చు, కొత్తగా అనిపించవచ్చు. కానీ నేను చెప్తుంది ఈ బైబిల్ ఎప్పుడు రాశారు? 1500 సంవత్సరాల క్రితం రాశారు. సారీ ఇది రాయడానికి 1500 సంవత్సరాలు పట్టింది. అక్కడి నుంచి ఇక్కడికి రాసిన రోజు నుంచి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు కాదు, శతాబ్దాలు అయిందనుకుంటా. 100 సంవత్సరాలు ఒక శతాబ్దమా? అమ్మో, జ్ఞానులు ఎవరైనా ఉంటే నా జ్ఞానంతో పోల్చుకోవద్దు దయచేసి. నా యొక్క ఎర్రమొర్రి జ్ఞానాన్ని తెలిసి తెలియని జ్ఞానం అనుకోండి. ఎవరన్నా జ్ఞానులు వింటారు, నాది మహాజ్ఞానులు వింటున్నారని నాకు తెలుసు. వింటున్న అంత పెద్ద జ్ఞానులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీకు లోబడి ఉండవలసిన బాధ్యత నాకుంది. సో చిన్నవాళ్ళైనప్పుడు కాబట్టి నా మాటలో కొంచెం అటు ఇటు తేడాగా ఉంటే అంతటి జ్ఞానం నాకు లేదు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని బ్రతిమలాడుకుంటున్నాను. అలాగా అప్పటి నుంచి ఇప్పటికి ఎంత అయిందో గుర్తుపెట్టుకోండి. అయినా ఈ లిస్ట్ కూడా నేను ఇచ్చేస్తాను, వదిలిపెట్టను. మరి ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? ఏం తీసుకున్నా ఏం తీసుకోకపోయినా అమ్మాయి నువ్వు అర్జెంటుగా విశ్రాంతి దినం ఉందో లేదో చెప్పు, మాకు కంగారుగా ఉంది. అసలు మీకన్నా ఎక్కువ ఎఫెక్ట్ నాకు ఉంటుంది, మీకన్నా ఎక్కువ ప్రమాదం నాకు ఉంటుంది, మీకన్నా ఎక్కువ భయం నాకు ఉంటుంది, మీకన్నా ఎక్కువ ఏమంటారా, ఏం చేస్తారో, ఏం పెడతారన్న భయం నాకు ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ప్రశ్నలు వస్తాయో, ఎన్ని జవాబులు వస్తాయో, ఎంత కాంట్రవర్షీ అవుతుందో, ఎంత సమస్యలు రేగుతాయో, ఎంత ఎలాంటి కామెంట్స్ పెడతారో. అందరూ నా సైడ్ వింటున్న ఈ వ్యూస్ అంతా కూడా మహానుభావులని చెప్పచ్చు. ఎప్పుడు నన్ను డిస్కరేజ్ చేయలేదు. అలాగని చెప్పి ఇప్పుడు తప్పించుకుందాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఖచ్చితంగా మేము వివరం అడుగుతాము, అది ఫోన్ చేసి అన్నవచ్చు, మెసేజ్ అన్న అవ్వచ్చు అని అంటారు. సరే, నేను కూడా సిద్ధమే. ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు అమ్మ నువ్వు ఎలా వంట చేసావంటే నేను అన్నీ చెప్పగలను. ఇలా ఆనియన్స్ వేసాను, ఇలా టమాటాస్ వేసాను, ఇలా వేసాను. ఎందుకంటే నేను ఆ వంటలో అనుభవం కలిగి ఉన్నాను కాబట్టి నేను ఆ వంట ఎలా చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మీ యొక్క డైనింగ్ టేబుల్ మీద పెట్టిన దాకా కూడా నేను మీకు చెప్పగలను. ఎందుకంటే నేను అందులో అనుభవం కలిగి ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నేను మీకు ఇంత ధీమాగా, ఇంత దర్జాగా, ఇంత ధైర్యంగా ఈ మాటని చెప్తున్నానంటే నా దగ్గర సబ్జెక్ట్ ఉందా లేదా ఈ విషయానికి సంబంధించి ఉంది. ఉండబట్టే ఇంత ధైర్యంగా మీకు చెప్తున్నాను. కాకపోతే ఇది మీకు విరోధంగా అనిపించవచ్చు, గొడవగా అనిపించవచ్చు, బహుశా వినకపోవచ్చు. ఇక ఏదైనా అది మీ ఇష్టానికి వదిలేశాను. నేను ఇక్కడి నుంచి ఏమవుతానన్నది తర్వాత విషయం. ఎందుకంటే ఈ మాట ఒకరు ఇద్దరు కాదు, కోట్లాది మంది ప్రజలు జీర్ణించుకోలేని విషయం. నేను అదే చెప్పాను, ముందుకి చాలా విషయాలు చెప్తానని. డే అండ్ నైట్ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను చాలా సీరియస్గా. ప్రార్థన చేయమనే చెప్తున్నాను. ప్రార్థన చేయండి. చాలా త్వరగా ఇచ్చేస్తాను అన్నీ కూడా. యేసుప్రభు వారికి టైం లేదు, అందుకే ఏ క్షణము ఎప్పుడు ఎక్కడ కూర్చోలేదని తెలుసా. భోజనానికి కూడా టైం లేదు. రానైనా కాస్త భోంచేది కానీ, కాస్త సర్ది తీర్చేది కానీ, నాకు భోజనమా, నాకు నిద్ర. అయ్యో, పక్షులకి గుళ్ళు ఉన్నాయి, అట్లా గోతులన్నా ఉన్నాయి, నాకేమీ లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా తెగించి ఒక మాట చెప్తున్నాను. యేసుప్రభు వారు పక్కా విశ్రాంతి దినాన్ని పాటించారు. విశ్రాంతి దినాన్ని పాటించకపోతే విశ్రాంతి దినం అనే మాట ఆయన నోట ఎందుకు వచ్చింది? ఒక్కసారి వచ్చేయండి. ఇలాగా యోహాను సువార్త 7వ అధ్యాయం, మొన్న 8వ అధ్యాయం చదివాను, ఇప్పుడు 7వ అధ్యాయం చదువుతున్నాను. చూడండి, అంతకుముందు 2 గొడవలు అయ్యాయని కూడా నేను చెప్పాను కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందా? నాకు ఇక్కడ కొంచెం ఏదో తేడాగా కనబడుతుంది కెమెరా.
శాతాన్ వచ్చిందేమో నా దగ్గరికి. ఛార్జింగ్ అయిపోయిందా? సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూడండి. మొన్నటి చదివిన దానికి యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయంలోనే చదువుకుంటూ వచ్చాను మొన్న. ఇప్పుడు ఇక్కడది చదువుతున్నాను చూడండి. ఎందుకంటే మనం చెప్పాను కదా, నన్ను మీరు అందరూ చంపేయాలని చూస్తున్నారు కదా, నాకు తెలుసు కదా అన్నప్పుడు ఎలా అన్నారు, నీ దయ్యం పట్టినట్టుంది, 10 మందిలో ఏం మాట్లాడుతున్నావు, నేను ఎందుకు చంపుతాను నేను అన్న విషయం కూడా చదివేశాను. కాబట్టి ఇప్పుడు 21వ వచనం చదువుతున్నాను. 21 యోహాను సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. కొంచెం పైనుంచి చదివితేనే మీకు కొంచెం క్లారిటీగా అర్థమైతే అలాంటి గొడవ మీకు ఉండదు. కాబట్టి మోషే మీకు సున్నతి సంస్కారమును, మళ్ళీ నా వాయిస్కి ఏదో అయింది. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు. చూసారా, మోషే వలన కలిగినది కాదు, పితరుల వలనే కలిగినది. ఆయనను ఇగోండి గుర్తుపెట్టుకుని, ఆయనను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం ఎక్కడో అనుకోను, ఎక్కడో ఉంది బిట్ అన్నాను కదా మొన్న, ఇక్కడే ఉంది. అలాగే మర్చిపోతాను, మంత మార్పు నాకు. మోషే ధర్మశాస్త్రము మేరకుండునట్లు ఒక మనుష్యుడు, చూసారా, ఒక్క మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఊరుకుండా విశ్రాంతి దినం అంటారేటి, ఆ దినం అంటారేటి, ఈ దినం అంటారేటి. పునరుద్ధాన కాలము, కృపాకాలము, రక్షణాకాలము, మహిమాకాలము, ఆత్మకాలము, ఇవన్నీ ఉన్నాయి కాదనట్లేదు. ఇవన్నీ ఉన్నప్పుడు ఆయన నోటి మాట ఎందుకు రావాలండి? ఆయనకేం పని పట్టలేదు. అసలు ఈ మాట ఎందుకు వచ్చింది ఆయన నోటంట? రద్దుపరచాలి కదా, రద్దు చేయాలి కదా. రద్దు చేయకుండా ఈ మాట అంత ధైర్యంగా 10 మందిల సమాజంలో ఎలాగంటున్నారు అన్నమాట. విశ్రాంతి దినం మన మోషే కోసం ఎందుకు చెప్పాడు? మోషే ధర్మశాస్త్రం అని ఎందుకు చెప్పాడు? విశ్రాంతి దినం మన సున్నతి చేయమని ఎందుకు చెప్పాడు? విశ్రాంతి దినం మన మేలు చేయాలని ఎందుకు చెప్పాడు? విశ్రాంతి దినం మన గోతులో గుంటలు గాడిద పడిపోతే తీయకుండా అని ఎందుకు చెప్పారు? విశ్రాంతి దినం మన పన్నలు తినినప్పుడు, పెళ్లి కుమారుడు విందున్నప్పుడు, పెళ్ళికి జరుగుతున్నప్పుడు ఎవరన్నా కూడా పస్తుంటారా? ఎన్ని మాటలు చెప్పుకుంటూ వచ్చారు. ఎక్కడ పెట్టారు ఈ మాటలన్నీ? యేసయ్య నోట నుంచి వచ్చిన మాటలన్నీ ఎక్కడ పెట్టారు? యేసయ్యే చెప్తున్నాడు ఇక్కడ. యేసయ్యే చెప్తున్నాడు. ఎక్కడ పెట్టారు ఈ మాటలు? నేనే పాత నిబంధన తీయలేదే, నేను ఆదికాండ నుంచి మలాకి దాకా చూపించలేదే. పక్కా యేసు ప్రభువారు పుట్టిన కాడ నుంచి మత్తయి సువార్త స్టార్ట్ అయింది. మత్తయి సువార్త నేను చదువుతుంది నూతన నిబంధన యోహాను సువార్తలోనే ఉందనుకుంటున్నారా? మత్తయిలో లేదా, లోకాలో లేదా, యోహాన్లో లేదా, అపోస్తులో లేదా, చివరి ప్రకటన దాకా కూడా విశ్రాంతిని నేను చూపిస్తాను. మాకు ఇప్పుడు పక్కాగా అర్థమైపోయింది మీరు ఏ క్యాండిడేట్ అని. నేను ఏ క్యాండిడేట్ అన్నది పక్కన పెట్టండి, నేను ఏ డెనామినేషన్ అన్నది పక్కన పెట్టండి. డెనామినేషన్ కోసం నేను చెప్తున్నానా, క్యాండిడేట్ నాకు లేకపోతే నా కోసం నేను ఏమైనా వ్యక్తిగత విషయాలు చెప్పుకుంటున్నానా? మీ చేతిలో ఉన్న బైబిల్ కోసమే మీకు చెప్తున్నానా? మీ చేతిలో ఉన్న బైబిల్లోనే నేను చెప్తుంది, మీ చేతిలో ఉన్న బైబిల్లోనే ఇవి రాయబడి ఉన్నాయి. అలాగైతే ఇక్కడ నేను చెప్తున్నా అక్కడ మీ బైబిల్లో ఉండకూడదు కదా, మీ బైబిల్లో ఉండకూడదు కదా. నన్ను చంపేయాలి అప్పటికొచ్చి మీరు. ఇప్పుడు దీన్ని బట్టి వేరేగా ఉంటుందిలే. ఇప్పుడు దాకా నేను ఎవరు కదుపు ఉండకపోవచ్చు, కానీ ఈ విషయంలో, మంచి చెడు విషయంలోని, వాక్యం విషయంలోని. ఎందుకంటే అందరూ దీన్ని జీర్ణించుకోలేరు. అందరూ కాదు, కొందరు కాదు, లక్షలు కాదు, వేలు కాదు, మిలియన్స్, అంతకుమించి ఎక్కువే కదా మన జనాభా. క్రిస్టియన్ జనాభా ఫస్ట్ స్థానంలో ఉందనుకుంటా. నాకు తెలదు, నేను ముందే చెప్పేశాను నాకు తెలదని. ఒక్కసారి అర్థం చేసుకొని ప్రియమైనది. అదే నేనన్నా, నేను చెప్పాను అన్నది కాదు, మీరు ఏం చదివారు, ఎంతవరకు చదివారు, దాన్ని ఎంతవరకు మీరు జీర్ణించుకుంటున్నారు అనేది కావాలి. చేస్తున్నాను అన్నీ రెడీ చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను అది చెప్పాను కదా మొన్న, నన్ను ఫోన్ చేసి కొంతమంది ఎలా అడుగుతూ ఉంటారు, కొంతమంది ఎలా చేస్తూ ఉంటారనని. కాబట్టి ఏమన్నారు ఇక్కడ? మోషే ధర్మశాస్త్రము మొన్న ఎక్కడో చదివా, అందుకే చెప్తాను. నా నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే అది ఎక్కడన్నా ఉంటుంది బైబిల్లో, కాకపోతే గమ్మున గుర్తురాక. ఎందుకంటే నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయింది కదా, నా జీవితం మొత్తం దేవుడు సర్వనాశనం చేశాడు కదా. అందుకని ఇంకా ఆ మైండ్ సెట్లో ఉండిపోయాను. నేను బయటికి రాలేకపోతున్నాను.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ పట్టుకుంటే ఒక రేంజ్లో చెప్పేదాన్ని నేను. అధ్యాయాలు వచనాలు చూడకుండా చెప్పడమే కాదు, చూడకుండా చదివేసేదాన్ని కూడా. మొత్తం మెమరీ అంతా లాస్ అయిపోయింది. ఏం చేస్తాం, అందరి జీవితాలు ఒకలా ఉండవు కదా, దేవుడు ఆయన ఒకలా నిర్ణయించాడు కదా. మోషే ధర్మశాస్త్రము మేరకుండానట్లు బైబిల్ చదవడం అనేది ఒక పెద్ద తపస్సు, ఒక పెద్ద వరము, చాలా అద్భుతకరమైన వరం అది. అది చదవాలి అంటే చదవడం కోసం కాదు, అందరూ చదువుతారు, కానీ పాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, పిల్లలు డే అండ్ నైట్ ఎక్కువగా చదువుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు అందులో అనుభవం సంపాదించాలనుకుంటున్నారు కాబట్టి. నేను మీకు చెప్పాలని నిర్ణయించుకొని ఎప్పుడైతే ఇలా దేవుడి మెసేజ్లు స్టార్ట్ చేశానో, ఇంకా ఇవ్వకూడదు, ఇంకా చేయకూడదు, ఇంకా దేవుడి పరిచర్య అనుకున్నాను. భక్తులందరి జీవితాలు కూడా ఇలాగ అతలాకుతలాలు అయిపోయాయి. అంటే నేను భక్తురాలు అనొచ్చు, నేను అలా అంటలేదు, మీరు అలా అనుకోవద్దు. నా పసితనం నుంచి నా తల్లిదండ్రులు ఇచ్చింది బైబిలే. బైబిలు, ఇల్లు, దేవుడి సేవ తప్ప వేరొక్కటి తెలియదు. మా డాడీ చాలా ప్రత్యేకంగా పెంచారు ఈ విషయంలో. ఆయన ఇందులో నేను బాగా డెవలప్ అవ్వాలని చిన్నప్పటి నుంచి కోరుకున్నారు ఆయన. తల్లిదండ్రులు ఇద్దరూ కోరుకున్నారు, కానీ తల్లి లోకానుసారంగా, అంటే ఆడపిల్ల కదా, సేవ పరిచర్య 10 మందిలోకి వెళ్తే ఎలా ఉంటుందని ఏ తల్లైనా ఆలోచిస్తుంది. కానీ నా తండ్రి వ్యక్తిగత లైఫ్ కన్నా దేవుని లైఫ్కి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రాధాన్యత ఎంత అనేది నేను చెప్పలేను, అందులో నేను పడ్డ బాధలు కూడా ఎవరికీ చెప్పలేను. దయచేసి దేవుని చులకనగా చూడద్దు. నోటుకొచ్చిన మాటలలో దేవుడి కోసం ఇష్టాసారంగా ఆయన నామమును వ్యర్థముగా నచ్చరించకూడదన్నారు. ఎలా పడితే అలాగా జోకుగా కూడా దేవుడి పదాలు వాడేస్తున్నాం బయట. ఆయనకంటూ ఒక పరువు, ప్రతిష్ట, మర్యాద కలిగిన దేవుడు. మనిషి కదైనా ఒక మనిషిని మనిషిగా చేసుకోవాలంటే నీతో వ్యక్తిగతంగా ఆయనతో అలా గడుపు. నీ దగ్గరకు వచ్చి ముచ్చటిస్తాడంట. అప్పుడు నీకున్న ఆనందం ఎవరికీ ఉండదు. నువ్వు ఆయన కోసం మాట్లాడితేనంట, అబ్బా నా బిడ్డ నా కోసం ఏం మాట్లాడతాను, గుమ్మాలో కూర్చొని వింటారంట. మళ్ళీ అలాగా ఆయన కడుపు నిండి ఇలాగ ఆయన ఆనందపడి ఇలాగ ఆయన సంతోషించేలాగంట దగ్గరగా చెవి దగ్గర పెట్టి మరీ అంటాడంట నీ మాటలు. ఈ రకమైన ఆనందాన్ని కూడా మనం ఆయనకి ఇవ్వలేకపోతే, మానవ జన్మనే మనకి ఇచ్చాడు కదా, ఆస్తులు అంతస్తులే ఇవ్వాలా? మనకన్నా లేని వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎందుకు ఈ మాట ఇంత నేను తెగించి చెప్పాను అని అంటే, ముందు మీకే అర్థమవుతాయి అన్నీ. కాబట్టి ఈ అమ్మాయి బైబిల్లో ఉన్న విషయం చెప్తుందని అనుకోండి, ఎవరికీ డిస్టర్బ్గా, ఎవరికీ దెబ్బగా, ఎవరికీ హానికరంగా నేను చెప్పట్లేదు. వింటున్న వాళ్ళు ఎవరైనా సరే ఎవరూ డిస్టర్బ్ అవ్వకూడదు. మరి ముఖ్యంగా బైబిల్ చదవండి. అందుకే అంటున్నాను, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బైబిల్ చదవండి. నేనేం చెప్పాను,
ఎవరేం చెప్పారు పక్కన పెట్టండి. నేను చెప్పిన మాట తీసుకొని, చెప్పిన వాక్యం తీసుకొని అక్కడ చదవండి. లేదు అనుకో మీ ఇష్టం, మీరే నా ఇంటికి రావక్కర్లేదు. ఇలా చెప్పవు నేను చంపేయాలనుంది రా అని అనండి, నేనే డైరెక్టర్గా వస్తాను. డైరెక్టర్గా వచ్చి కూర్చుంటాను మీ గుమ్మలో. నేను చెప్పింది బైబిల్లో లేనప్పుడు. అందరూ మేధావిజన్ చెప్పింది కూడా బైబిల్లోనే ఉంటుంది, ఉండదని అనట్లేదు, కాదని అనట్లేదు. కానీ చదివినప్పుడు ఆ వేరియేషన్స్ ఏంటనేది మీకు బాగా అర్థమవుతూ ఉంటుంది. మరి ఆయన నోట ఆ మాట రాకూడదు కదా, ఎందుకు పదే పదే ఆయన నోట ఆ మాట వస్తుంది? యెరూషలేములో లేదా విశ్రాంతి కోసం చేసుకుంటున్నారు. నీకు ఎందుకు వస్తుంది ఆ మాట అత్తమాట యేసయ్యకి? వాళ్ళు దానికోసమే రగిలిపోతున్నారు, దానికోసమే నువ్వు అంటాను. వాళ్ళకి నచ్చని మాట నువ్వు ఎందుకు అనాలి? నిన్ను చూసుకునే కదా మేము ఫాలో అవుతున్నాం, నిన్ను చూసుకునే కదా చర్చిలకు వస్తున్నాం, నిన్ను చూసుకునే కదా ఆరాధిస్తున్నాం. మిమ్మల్ని చూసుకొని మేము నడుస్తున్నప్పుడు సారీ ఆయన కోసం ఏకవచనం వచ్చింది. మీన్ని చూసుకొని మనం నడుస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మరి ఆయన మన సపోర్ట్గా ఉండాలి, కానీ మనకి విరోధిగా ఉంటాడు ఆయన? మనకు సపోర్ట్ ఏంటి మీకు తెలుసు, మనకి విరోధి ఏంటి మీకు తెలుసు. తెలుసని బదులు చెప్పచ్చు కదా అని అనొచ్చు. తెలుసు అనే మాటలో మీరు ఎక్కువగా ఆలోచించాలి, అందులో మీకు కరెక్ట్ అయిన ఆన్సర్ వస్తుంది రాపోద్ది అని మీరు అనుకుంటారు. చెప్పచ్చు కదా అంటే తెలుసు కాబట్టి అమ్మాయి చెప్తుంది కాబట్టి చెప్పేస్తే మనకు ఆ ప్రాబ్లం ఉండదు కదా, ఆ టెన్షన్ ఉండదు కదా, గొడవ ఉండదు కదా అని అనుకోవచ్చు. అంటే నా వాక్యం కోసం ఎదురు చూసి టెన్షన్ పడిపోతున్నారని నేను అంటలేదు. బైబిల్లో ఆరితేరిపోయిన మహాముదురులు ఉన్నారు, మహామేధావులు ఉన్నారు. అలాంటి వాళ్ళ జ్ఞానం మనం తీసుకొని ఆ మహానుభావుల దగ్గర నేర్చుకోవాలి. అవసరమైతే మనం సిగ్గుపడకూడదు. చిన్నపిల్లలు చెప్పిన జ్ఞానం నేర్చుకోవాలి, అస్సలు సిగ్గుపడకూడదు. మనకు వచ్చాను అస్సలు పొగరపడకూడదు. అలాంటి తప్పు ఎప్పుడు మనం చేయకూడదు అస్సలు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకున్నాడు, ఒక పురుగులు ఒక పుట్రలు ఒక కీటకాల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోరా మూర్ఖుడా అన్నప్పుడు మనిషి దగ్గరికి వెళ్ళి మనిషి దగ్గర నేర్చుకుంటేనేమి చిన్నపిల్లలేమి పెద్ద పిల్లలేమి. సోమరి ఎద్దును చూసి మొద్దు నిద్ర వదులు నువ్వు అని చెప్తున్నాడు. నీ దరిద్రం వేలాడుతుంది మంచి ఇంట్లో పక్క మీద ఉంటుంటే. గానుగ చుట్టూ ఎద్దు తిరుగు రీతిగా సోమరి చుట్టూ లేమి దరిద్రం తిరుగుతుంది. ఒకళ్ళు తెల్లారితే అనకూడదు, కానీ 11 అయినా 12 అయినా కూడా దిగరు. ఉదయకాలం చేయవలసిన పనులు చెయ్యరు, శుద్ధులు ఉండవు, శుభ్రాలు ఉండవు. చాలామంది నేను చూస్తూ ఉంటాను. బాబోయ్ ఒంటి శుభ్రాలు ఉండవు, ఇంటి శుభ్రాలు ఉండవు. నేను అట్లా అందరిని అట్లేదు సుమా. మరి దాన్ని బట్టి నీది ఇది ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం అందరిని అనట్లేదు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చు. ఎక్కడ పట్టుకున్నా చచ్చిపోద్ది, చెవులే పట్టుకోవాలి తెలుసు కదా, కుందేలు. అయినా పేటలో తిరిగేస్తాయంటే ఎవరు పట్టుకుంటారన్న భయం ఉండదు. చిన్న కుందేళ్లను చూడు, ఏమాత్రము బలము లేని జీవులు పేటా సందులలో నివసించును. ఎన్నున్నాయల్ల మహాజ్ఞానం, ఎంత ఉందర. అసలు దేవునితో గడిపితే జీవ జలపు ఓట నీ కడుపులోంచి పుడుతుందని దేవుడు చెప్పాడు కదా, అంత ఆనందంగా ఉంటుందండి. జీవం వచ్చేస్తుందంట, రోజు రోజుకి జీవం, రోజు రోజుకి కళ, రోజు రోజుకి కాంతి, రోజు రోజుకి ఆనందము, రోజు రోజుకి సంతోషం, రోజు రోజుకి అనేక రకాలుగా దేవుని నువ్వు ఎంత సంతోషంగా ఉంటావంటే నీకు ఎన్ని బాధలు ఉన్నా దేవునిలో ఉన్న సంతోషం వేరు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఇక్కడ ఆఫ్ చేస్తున్నాను. అయిపోతుందని అనుకున్నాను, ఈరోజు ఆపుదాం అనుకున్నాను, ఆపలేదు. ఇక్కడ నుంచి రేపు కంటిన్యూగా చదివి రేపు దినాన్ని యొక్క విషయాన్ని వివరిస్తాను. రేపు దినాన్ని వివరిస్తాను. తర్వాత ఇర్మియా కోసం తీసుకుందాం అనుకుంటున్నాను, లేదా హిజ్కియా కోసం తీసుకుందాం అనుకుంటున్నాను. ఈ రెండాటిలో కొంచెం మ్యాటర్ కావాలి, ప్రే చేయండి దేవుని చిత్తం. ఆ రెండవ తీసుకుంటాను, ఇంకోటి ఏమన్నా అవుతుందో తెలియదు. ప్రే చేయండి, నా కోసం ఎక్కువ ప్రే చేయండి, ధైర్యంగా ఉండాలని. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందును నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. మన దినాహారం నేడు మాకు దయచేయమయ్యా.
మా యొక్క భువనస్తుల అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను మీరును క్షమించండి తండ్రి. మమ్మల్ని శోధన నుంచి ఎక్కడిని తప్పించము నాయన. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరే ఉన్నారు తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గుడ్ నైట్.